దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను పత్రికలు ధ్యానిస్తున్నాము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము గైకొనుట ద్వారా ఆయన ప్రేమలో మనం పరిపూర్ణులం అవుతామని నేర్చుకుంటూ వస్తున్నాము. ఆ పరిపూర్ణమైన ప్రేమను మనం పొందుకోవాలంటే ఆ యొక్క మరి దేవుని వలె మనం ప్రేమించటం నేర్చుకోవాలని మరి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అంటే ఆ, నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించు అన్న ఆజ్ఞను గనక మనం పాటించగలిగితే ఎదుటివానికి మనం కీడు చేయమండి. ఎల్లప్పుడూ ఎదుటివానికి ఏ మేలు చేద్దామా, వాడికి ఎటువంటి సహాయం చేద్దామా, ఏ విధంగా అతన్ని ఆదుకుందామా, ఏ విధంగా మరి అతను ప్రోత్సాహపరుద్దామా, ఇదే ఆలోచనలు మనకు కలుగుతాయి. మరి ఒక వ్యక్తి వచ్చి ప్రభుని మరి నేను పరిపూర్ణుడు కావటానికి ఏం చేయాలంటే ఆ ప్రభు అక్కడ ఏం చెప్తాడంటే సింపుల్ గా నీకు అన్ని అమ్మేసి బాబు బీదలకి ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు, నువ్వు పరిపూర్ణుడు అయిపోతావు అని చెప్తాడు. అంటే ఈ లోకం మీద, ఈ లోక ఆశల మీద మనము ధ్యాస లేకుండా మరి ఆ, ప్రభుని వెంబడించగలుగుట అనేది మరి ఆ యొక్క పరిపూర్ణమైన ప్రేమలో మనం వేరుపారట అని నేను అనుకున్నాను. మరి కొలస్సీ 3:14లో కూడా మరి అనేక విషయాలు చెప్తూ అన్నిటిలో మనము శ్రేష్ఠులుగా మార్చబడాలని చెప్తూ వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనడి. పౌలు భక్తుడు కూడా ఇదే మాట చెప్తున్నాడు. అంటే చాలా కార్యాలు దేవుని కొరకు మనం చేస్తాము, దేవుని కొరకు జీవించాలని మనం ప్రయత్నిస్తాము. కానీ వాటన్నిటికీ మించి ఏమేమి కార్యాలు మనము చేస్తున్నామో వాటన్నిటికీ మించి అక్కడ ఏమి రాశాడంటే మరి మరి జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోవాలి. మరి ఎవరైనా మనకు హాని చేశారంటే అతన్ని క్షమించుకోవాలి, మరి అతన్ని సహించుకోవాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత వీటి అన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అంటే ఆ ప్రేమ యొక్క పరిపూర్ణత పరాకాష్ఠ ఎక్కడుందంటే గనక మరి ఆ యొక్క మరి ఆ ఆ ఆ యొక్క దేవుని పరిపూర్ణతలోకి, మన ఫుల్నెస్ ఆఫ్ హోల్నెస్ లోకి, లేకుంటే ఆ పర్ఫెక్ట్నెస్ మనం పొందుకోవాలంటే కేవలము ఆ ప్రేమ అనుబంధము మరి ఆ ప్రేమను అనుబంధమైన పరిపూర్ణతకు అనుబంధం అంటే ఆ రెండు అటాచ్మెంట్ అయిపోయినాయి అనమాట, అబ్బాయిడ్ అయిపోయినాయి, లేకుంటే కలిసిపోయి ఉన్నాయి కదా. అట్టి విధంగా ఆ ఆ పరిపూర్ణతకు వెళ్ళటానికి ప్రేమలో వేరుపారాలని అక్కడ భక్తుడు చెప్తున్నట్లుగా మనం చూడగలము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఇక్కడ మరొక విషయాన్ని మరి భక్తుడు చెప్తున్నాడు. ఒకటేమో ప్రేమను మీరు ధరించుకోండి, మీరు పరిపూర్ణులుగా మార్చబడతాడని చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు క్రీస్తులో నిలిచి ఉన్నారని మీరు చెప్పుకుంటున్నారా? ప్రేమలో వేరుపారి ఉన్నారని మీరు చెప్పుకుంటున్నారా? అంటే మీరు చేయవలసిన పని ఏంటంటే మీ అనుదిన జీవిత విధానంలో మీరు గమనించవలసినది ఏంటంటే ఆయన ఎలాగు నడుచుకొనెనో తానును అలాగుననే నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. నడవటం అంటే భూమి మీద ఏదో మరి అనుదినం మరి ఇంట్లో మనం నడిచినట్ల, ఒక ప్రయాణంలో మనం నడిచినట్ల అది కాదండి. అనుదిన జీవితపు నడక ఇది. అనుదినము మన జీవితంలో మన ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి కాలం వరకు మన ప్రవర్తన జీవితంలో మనము ఏ విధంగా మనం కొనసాగుతున్నామన్న దాన్ని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే ప్రభువులో మనము నిలిచి ఉన్నాము అని మనం చెప్పుకుంటున్నాము. ఐ బిలాంగ్ టు క్రైస్ట్, నేను క్రీస్తు కొరకే నేను జీవిస్తున్నాను.
క్రీస్తును పోలి నేను నడుస్తున్నాను, క్రీస్తునే నేను వెంబడిస్తున్నాను అని గనక నువ్వు ఒకవేళ డిక్లేర్ చేస్తే గనక, ఆయన ఎలాగ నడుచుకున్నాడు ఈ భూమి మీద జీవించిన జీవితం వల్ల, మరి ఆయన మరి ఎట్టి విధంగా ఆయన తన జీవిత యాత్రను కొనసాగింప చేశాడు అంటే, క్రీస్తులో నిలిచుండుట అంటే నిరంతరంగా సజీవమైన సంబంధాన్ని క్రీస్తుతో కలిగి ఉండటండి. అంటే ప్రార్థన ద్వారా, లేకుంటే ఈ స్తుతి ఆరాధన ద్వారా, లేకుంటే లేకుంటే ప్రభువుని ఎల్లప్పుడూ కూడా మరి ఆరాధించుకుంటూ వెళ్ళుట ద్వారా, ఆయన వాక్యాలను, లేఖనాలను పఠిస్తూ ధ్యానించుట ద్వారా మరి అనుకోవచ్చు మనం. ఎందుకంటే మరి మనము లోపల నాకు చాలా ప్రేమ ఉంది, దేవుడంటే నాకు చాలా ప్రేమ అంటే, మరి ఆ ప్రేమను ఎవరి మీద మన ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమను మనము క్రియాపూర్వకంగా మనము కనుపరచబద్దులమైనాం. అవునా కదా? మరి ప్రభువులే మనం నడుచుట అంటే ఆ ప్రభువు పోలిన మాదిరిలో, ప్రభు అడుగు జాడలలో మనము అడుగులు వేయుట, ఆయన నడుచుకున్నట్లు అంటే ఆయన స్వభావాన్ని, ఆయన వైఖరులను మనము అనుసరించటమైనది. ఇందులో మరి క్రీస్తు మరి తండ్రి ఎడల చూపించిన వినయము, తండ్రి ఎడల చూపించిన విధేయత, మరి అంతేకాదు మరి ఆ ప్రేమ అనే గుణలక్షణాన్ని ధరించుట, తండ్రి ఎలాగున మానవాళిని ప్రేమించాడో ఆయన కూడా ప్రేమించుట. అంతే కదా? ఇప్పుడు మనం నేను నేర్చుకుంటున్నామంటే ప్రేమలో పరిపూర్ణులుగా మనం చేయబడాలంటే ఈ దీనిని ఆయనను పోలి నడుచుటలో మనము ఆ యొక్క ప్రేమలో వేరుపారుతామని కూడా ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. అంటే నిజమైన క్రైస్తవ జీవనము మన యొక్క మరి మనం మనం ఏదైతే అనుదిన జీవితంలో ప్రభును వెంబడిస్తున్నామో మన క్రియల ద్వారా అది ప్రదర్శించబడుతున్నట్లుగా అనుకోవచ్చు. అంటే మన జీవితము సవాళ్లతో కూడిన జీవితము. ఎక్కడైనా తొట్టిల్లు పోవటానికి మరి ఛాలెంజెస్ మనకి ఎదురు చూస్తా ఉండే ఈ జీవితంలో మనము ఈ యొక్క సాక్ష్యాన్ని, దేవుని కొరకైన జీవితాన్ని మనము జీవించుట, ఆ నిలబెట్టుకోవటానికి ప్రయాసపడుట చాలా కీలకమైన విషయం అండి. ప్రభుని వెంబడిస్తున్నాం, ప్రభుని పోలి నడుస్తున్నామంటే ఈ సాక్ష్యంలో మనం నిలబడుట. క్రీస్తులో ఎవరైనా నిలిచి ఉన్నాడా అని అనుకుంటున్నావా? అనుకుంటే గనక క్రీస్తు ఎలాగున ఈ భూమి మీద నడిచాడో, ఆయన ఎలాగున తన జీవిత యాత్రను ఈ భూమి మీద కొనసాగింప చేశాడో అంటే మరి ఆయన ఎలాగున కొనసాగింప చేశాడండి. నిజంగా ప్రభు జీవితంలో ఎంత ఎదుర్కొన్నాడు కదా! ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు ఆయన. ఆయన ఒక చిన్న అద్భుతం చేస్తే తప్పు, ఒక స్వస్థత చేస్తే తప్పు, ఒక చోట వెళ్ళి వాక్యం చెప్తే తప్పు, అసలు ఆయన కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు అన్నట్లుగా ఆయనని అడుగడుగున అడుగడుగున ఆయనను హింసిస్తూ, కించపరుస్తూ, కిందకు లాగాలని ప్రయత్నిస్తూ, వేలెత్తి చూపిస్తూ నానా విధాలుగా ప్రభువుని మరి వారు సిలువ వేయటానికి ముందే అనేక విధాలుగా హింసించారు కదా! అయినను ఆయన తన వాడుక చొప్పున తన ప్రార్థనా జీవితాన్ని కొనసాగింప చేశాడంట. తన వాడుక చొప్పున ఆలయంలోకి వెళ్ళి బోధించాడంట. తన వాడుక చొప్పున అంటే తన జీవితంలో ఈ యొక్క మరి తండ్రి కొరకు జీవించడం అనేది ఒక అభ్యాసంగా ఆయన చేసినట్లుగా మనము చూడగలము. వాడుక చొప్పున అది ఏదైనా కూడా, అది ఎంత ఎదుర్కోలున్నా, ఎంత పరిస్తున్నా కూడా ఆయన తన వాడుక చొప్పున మరి ఆయన కార్యాలు చేసినట్లుగా మనము చూడగలము. అంటే అనుదిన జీవిత యాత్రలో ఏ పరిస్థితి ఎలా ఉన్నా కూడా తండ్రికి కుమారుడుగా ఒక విధేయత చూపిన వాడుగా, తండ్రితో మమేకమైన వాడిగా, తండ్రి నేను ఒక్కటై ఉన్నామనే ఆ పలికిన మాటను సాక్ష్య రూపంగా నెరవేర్చిన వాడుగా ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే మన మరి ఆయన బోధలు మరి అనేక మందికి సవాలుగా ఉన్నాయి. ఆయన చెప్పిన మాటలు కదా, అనేక మంది జీర్ణించుకోలేకపోయారు. ఆయనను తన యొక్క సత్య వాక్కులను
ఎన్నడూ కూడా ఆయన మార్చుకోలేదండి. ఎదుటి వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారనేది గాని, లేకుంటే వేలెత్తి చూపిస్తున్నారనేది గాని కదా! ఒక చోట ఒకసారి ఒక శాస్త్రుడు వచ్చి, "నీవు ఏమాత్రము మోమాటము లేనివాడవై నువ్వు మాట్లాడతావు." అంటే ఎవరిని మెప్పించే పని కాదు. ట్రూత్. నేను సత్యమై ఉన్నాను. సత్యము స్థాపించడానికి వచ్చాను. నేనే వాక్యము సత్యమై స సత్యవంతుడినై ఉన్నాను. ఈ సత్యములో మిమ్మల్ని ప్రతిష్ఠింప చేస్తున్నానంటే, ఆయన మాట, క్రియ, తన యొక్క నడత అవన్నీ కూడా ఆయన ఏమై ఉన్నాడో అవన్నిటిని కూడా ఒకే విధంగా జీవిత కాలము ఆయన కొనసాగింప చేశాడండి. ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ లేవు ఆయన జీవితంలో. మనమన్నా కొన్నిసార్లు భక్తిగా ఉంటాం. కొన్నిసార్లు దేవుడంటే ప్రేమ ఉప్పొంగిపోద్ది మనకి కదా! దేవుడంటే చాలా ఉత్సాహం చూపిస్తాం కొన్నిసార్లు కదా! కానీ ప్రభు అలా కాదు. ప్రభు మాదిరిలో మనము నడుచుట అంటే ఒక స్టాండర్డ్ లైఫ్. ఒక మరి ఆయన ఇది ఇది అంటే గంట గంట నడిచే కొలది ఎలాగున మనం రెగ్యులర్ డ్యూటీస్ చేసుకుంటూ వెళ్ళిపోతామో అట్టి విధంగా ఆయన తన జీవిత యాత్రలో తాను ఏమై ఉన్నాడు అన్నదాన్ని తన క్రియలలో ప్రస్ఫుటంగా బయలుపరుస్తూ మరి తన జీవిత యాత్ర కొనసాగించినట్లుగా మనము చూడగలము. అంటే యేసుక్రీస్తు యొక్క ఆ బోధలే కాదు, ఆయన యొక్క ఆ హృదయము, ప్రజల ఎడల కనికరపడుట అనే హృదయము, జాలిపడుట అనే హృదయము, వారికి ఏ విధంగా సహాయం చేయాలని, వారున్న పాపపు స్థితిలోంచి విడిపించాలని ఆయన ప్రయాసపడిన విధానము కదా! ఒక ఆ యొక్క సమరయ స్త్రీని రక్షించటానికి ఆ సుఖార్ అనే ఆ ఊరి దాకా నడిచి వెళ్ళాడండి ప్రభు కదా! అంటే అవసరతలో ఉన్న వారిని దగ్గరికి, అంటే ఎవరు ఎవరు తప్పిపోయి ఉన్నారో తప్పిపోయిన వారిని తీసుకురావటానికి కూడా ప్రభు చూపించిన ప్రేమ కదా! అంటే ఆయనలో నడుస్తున్నాము అని మనం చెప్పుకునే మనము అనుసరించవలసిన విధానము. మనమేం చేస్తామంటే, మనకు సన్నిహితంగా ఉన్న వాళ్ళు, మనం ప్రేమించే వాళ్ళు, మన ఇష్టపడే వాళ్ళు, వాళ్ళతో మనం చాలా మరి రాసుకున్నట్లుగా మరి కలిసిపోయినట్లుగా వారితో బిహేవ్ చేస్తాం. కానీ ఎవరైతే సమస్యలో చిక్కుబడి ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మనము కంఫర్ట్ చేయటానికి గాని, లేకుంటే వారున్నటువంటి ఆ పరిస్థితిలో నుంచి చేయూతనిచ్చి బయటకు తీసుకురావటం కానీ, ఇవన్నీ మనం చేయము. ప్రభువు ఒక్కొక్క వ్యక్తిని దర్శించి ఎలాగున వారున్న దుస్థితిలో నుంచి విడిపించాడో, మనము కూడా ఈ యొక్క ఈ వ్యక్తిగత రక్షణ అనే బాధ్యతను మనము తీసుకోవాలండి. క్రీస్తును పోలి నడుచుట, ఆయన ఎలాగ ఈ భూమి మీద ఉన్నప్పుడు నడిచాడో, తన జీవిత యాత్ర కొనసాగింప చేశాడో, మీరు కూడా ఆ విధంగా నడవాలి అంటే గనక ప్రభువుని పోలిన ఆ నడకండి. ప్రభు వలె మనము జీవించట, ప్రభు స్వారూప్యలోకి మనం మార్చబడుట అంటే మన యొక్క క్రియలలో మన అంతరంగ స్వభావము మారిపోతా ఉండాలి. లోపల ఉన్నటువంటి ఈ యొక్క స్వభావంలో అసలు ఆ మార్పు అనేది మనకే ప్రస్ఫుటంగా కనిపించాలి. ఒకప్పుడు మనం ఏమై ఉన్నాము, ఇప్పుడు పరిణితి చెందిన మనము, పరిపూర్ణులుగా చేయబడుతున్న మనము ఎట్టి విధంగా అంతరంగ స్వభావములో, అంతరంగ పురుషునిలో మనము మార్చబడుతున్నాము. నిజంగానే ఇది ఎంతో సవాలుతో కూడిన జీవితం కదా! క్రీస్తుని అనుసరించుట, క్రీస్తుని పోలి నడుచుట కదా! ఈ ప్రేమ కనికరాన్ని మనము కలిగుండుట, దీనిని ఈ ప్రేమను, ఈ కనికరాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదండి కదా! ప్రభు ఒక చోట చెప్తాడు, మీరు కనికరాన్ని మర్చిపోయారు, ఆజ్ఞలు పాటించమని చెప్తున్నారు కదా! ఆజ్ఞలు కాదు గాని నేను బలిని కోరటం లేదు, నేను కనికరాన్ని కోరి మానవుడి ఎడల కనికరము చూపిస్తున్నాను. మనము ఈ గుణ లక్షణాన్ని తప్పిపోతున్నామండి. ఎదుటి వారి మీద జాలి పట్టం, కనికర పట్టం అనే గుణ లక్షణాన్ని మనము మరి అసలు చాలా వరకు మన జీవితాల్లో కొరవడుతున్నట్లుగా మనం చూడగలము. అంతేకాదు,
ఈ యొక్క ఆ ఎదుటి వారిని సేవించాలనే ఆ హ్యూమిలిటీలోకి, అంటే ఆ తగ్గింపు స్వభావంలోకి కూడా మనం రావటానికి మనం ఇష్టపట్ల. ఏంటి వాళ్ళకంటే మనం ఏమైనా తక్కువ ఉన్నామా? వాళ్ళ దగ్గర ఎందుకు తగ్గించుకోవాలి మనం? మరి వారిని మనం ఎందుకు ఘనపరచాలి? వారు కదా మనం ఘనపరచాల్సింది, వారు కదా మనం గ్రీట్ చేయాల్సిందని ఒక రకమైన అహంతో నిండిన జీవితంలో ఉన్నాము. కానీ ప్రభు చూపించిన మాదిరి ఏంటైనా, ఆయన అడుగు జాడల్లో నడుచుటంటే, ఆ యొక్క శిష్యుల్ని ప్రేమించుటంటే, ఆయన పాదాలు కడిగిన మాదిరండి. ఎదుటి సహోదరుని నీకంటే నువ్వు కనుడుగా ఎంచుకోవాలి కదా. మానవుని స్వభావం ఇక్కడేనండి మనం తప్పిపోయేది. ఎదుటివాడిని ఎంత లీస్ట్ గా మనం ఫీల్ చేస్తామో, మనమే చాలా గ్రేట్ అనుకుంటాం, మనలోనే గొప్ప లక్షణాలు ఉన్నాయి అనుకుంటాం, మనమే ప్రభువులో చాలా నిష్ణాతులం అనుకుంటాం, లేకుంటే మనమే ఆత్మలో మనము చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటాం అనుకుంటాము. కానీ ఆ తగ్గింపు వినయ స్వభావము ప్రభు మాదిరిలో మనం నడవాలని భక్తుడు ఇక్కడ మనకి హెచ్చరిక చేస్తున్నాడు. క్రీస్తు ఎలాగునే నడిచి ఉన్నాడో అలాగున మీరు కూడా నడవ బద్దులై ఉన్నారంటే, క్రీస్తు మాదిరి, క్రీస్తు అడుగుజాడలు, క్రీస్తు చూపించిన క్రియలు, లివింగ్ ఇన్ ట్రూత్. మరి ఆ యొక్క ఒక శిష్యుని రీతిగా ఆయన మరి తన జీవితాన్ని కొనసాగింప చేశాడు. అంతేకాదు ఆ యొక్క మరి ఆయన యొక్క జీవితం అంతా కూడా ప్రేమ కనికరముతో నింపబడింది. తండ్రికి విధేయుడుగా ఆయన జీవించాడు. ఆ డైలీ ఆ యొక్క రిఫ్లెక్షన్ ఆయనకు అనుదిన జీవితంలో కూడా ఏది ఆయన నేను విన్నానో, ఏది నేను పొందుకున్నానో, ఏది నేను చూచానో దానినే ఈ భూమి మీద నేను చేస్తున్నాను. నాది నేను చేయటం లేదు, నా మహిమను నేను వెదకటం లేదు. అంటే ఎల్లప్పుడూ కూడా ఐ బిలాంగ్స్ టు సంబడి. నేను నా సొత్తు కాదు, ఐ బిలాంగ్ టు మై గాడ్. దేవుడు నేను ఒకటై ఉన్నాము. నేను దేవునికి ప్రతినిధిగా మరి నేను ఈ భూమి మీద ఉన్నాను అనే దాన్ని ఆయన ప్రస్ఫుటంగా తన క్రియలలో కనపరిచాడు. ఎక్కడ కూడా ప్రభు తన మహిమను వెతుక్కోలేదు, తను గొప్పవాడిగా ప్రకటించలేదు. మరి ఒకడొచ్చి అదే ఇందాక మనం చెప్పుకున్న సందర్భంలో నేను పరిపూర్ణుడు కావాలన్న సందర్భంలో కూడా సద్బోధకుడు అని నన్ను ఎలా బోధిస్తున్నావు? మరి దేవుడు సత్పురుషుడు అనేవాడు దేవుడని అక్కడ కూడా తను తాను తగ్గించుకుంటాడండి కదా. నేను ఆయన అంత ఘనంగా నన్ను హెచ్చిస్తున్నాడని కూడా అక్కడ ఆ క్రెడిట్ ఆయన తీసుకోవటలా, అది కూడా క్రెడిట్ ని తండ్రికి ఆపాదిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఎవ్రీ ఎవ్రీ బిట్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆయన తండ్రిని ఘనపరచటానికి, తండ్రిని మహిమపరచటానికి తన జీవిత యాత్ర కొనసాగించినట్లుగా మనము చూడగలము. అంటే మనము ఎవరి పోలికలో, ఎవరి మాదిరిలో మనం నడవబద్దులమైన క్రీస్తు పోలికలో. అందుకే పౌలు భక్తుడు క్రీస్తు వలె మారిపోయి మనందరికి ఒక సవాలు విసురుతాడు. ఏమని? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది. అంటే ఇక క్రీస్తులాగా ఆయన హంబుల్ అయిపోయాడండి. తన జీవితాన్ని ఇక బ్రతుకు ఇక క్రీస్తు కొరకే, చచ్చిపోతే క్రీస్తు కొరకు, బ్రతికితే క్రీస్తు కొరకని ఆ తీర్మానాల్లోకి వచ్చి ప్రభును వెంబడించాడు పౌలు. అట్టి విధంగా పౌలు వలే నేనంటాను, పౌలు చెప్పిన విధంగా నన్ను పోలి మీరు నడవమంటే నేను అనుకుంటాను, పౌలును పోలి మనం ఎందుకు నడవాలి? క్రీస్తుని పోలి నడుద్దాం, క్రీస్తు స్వరూపంలో నడుద్దాం, క్రీస్తు గుణలక్షణాలు ధరిద్దాము. మరి ఆ క్రీస్తు కలిగిన ఆ మనసును ఆయుధంగా మనము ధరించుదాము. ఎందుకు పౌలు ఎందుకు అని నేను అనుకుంటాను చాలా సార్లు. ఆ మాట పౌలు చెప్పినట్టల్లా అదొకటి అనిపిస్తుంది. రెండవది, పౌలు వలె మనం కూడా ఇట్టి విధంగా చెప్పాలి కదా. మనను వెంబడిస్తున్న వాళ్ళకి నన్ను పోలి నడుడి అని మనం సవాలు విసరగలిగినంత, అంత కెపాసిటీలో, అంత పరిశుద్ధతలో, లేకుంటే అంత విధమైన ఆ ప్రేమ కనికరము చూపించే దానిలో ప్రభు మాదిరిలో మనం నడుస్తున్నామంటే, ప్రభుని రిఫ్లెక్ట్ చేస్తూ ప్రభువులే మనము జీవించబద్దులమై ఉన్నాం కదా అని నాకు సవాలుగా అనిపిస్తుంది. హల్లెలూయా. అంటే ప్రభుని
అనుదిన జీవితంలో ఆయన మనము కనపరచుట, మన ప్రవర్తనలో, మన ప్రేమలో, మన జీవితంలో ప్రభుని కనపరచుట. 2వ అధ్యాయము 7వ వచనము. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఇక్కడ ఈయన ఒక సత్యాన్ని చెప్తా ఉన్నాడు. అంటే ఆజ్ఞలు రాయబడినాయి, అవన్నీ కూడా ఎప్పటి నుంచో ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలే మనం పాటించబద్దులమైనాం. క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే ఈ ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా సింప్లిఫై చేశాడు. 10 వాటనన్నిటిని కూడా మరి 2 ఆజ్ఞలుగా చేసి దేవుని ప్రేమించమన్నాడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. అది పూర్వపు కాలపు ఆజ్ఞ. కానీ ప్రభు ఏం చేశాడంటే ఒక నూతనమైన ఆజ్ఞను వాళ్ళకి ఇచ్చాడు. 13వ అధ్యాయము యోహాను సువార్తలో మనం చూస్తే గనక ఒక కొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నానని అక్కడ శిష్యులతో మాట్లాడుతాడు ప్రభు. ఇదిగో, మీరు ఇంతవరకు ఈ ఆజ్ఞలన్నీ మీరు పాటిస్తూ వస్తున్నారు, కానీ వీటికి మించిన ఒక నూతన ఆజ్ఞ ఏంటంటే గనక మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒక్కరి ఎడల ఒకడు ప్రేమ గలవారని ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అనెను. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. అంటే ప్రభు చెప్తున్న క్రొత్త ఆజ్ఞ ఏంటంటే ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి. తమ భేదాలు లేకుండా మనము ప్రేమించగలగాలి. రిలేషన్షిప్స్ లో, అన్ని రిలేషన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం కనపరచాలి, ప్రేమించాలి. ఒకరినొకరిని ప్రేమించుకొనవలనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నిజంగా ఈ ప్రేమ 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 అని మరి యొక్క భక్తుడు మరి అనేకమైన సార్లు ఈ యొక్క పత్రికలంతా కూడా మాట్లాడతాడు యోహాను భక్తుడు. అంటే ఈ ప్రేమ గురించేమో క్రోడీకరించి పౌలు భక్తుడేమో 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఆ ప్రేమ యొక్క గుణ లక్షణాల గురించి ఆయన రాశాడు. ఈయనేమో ఆ క్రొత్త ఆజ్ఞలు ఏమైతే ప్రభు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ ఎలా ఉందంటే దేనితో ముడిపడి ఉందంటే గనక అది ప్రేమతోనే ముడిపడి ఉన్నట్లుగా ఇక్కడ యోహాను చెప్తున్నాడు. ఇదే మాటలు పౌలు కూడా తనదైన శైలిలో పౌలు కూడా చెప్తున్నాడు. ఆ ప్రేమ ఎలా ఉంటది, ఆ ప్రేమ కలిగి ఉన్నామంటే ఎలాగున మనము ఎదుటి వాడిని ప్రేమిస్తాము. ప్రేమ ఎట్టి విధంగా మరి ఆ కలిగిన హృదయము ఎట్టి విధంగా మనలో ఆ ప్రేమతో నింపబడే కొలది ఏమేమి స్వభావము మనలోకి వస్తుందో ఆయన చెప్తాడు. దీర్ఘకాలం సహిస్తామట, దయ చూపిస్తామట, మత్సర పడమట, తర్వాత దంభంగా ప్రవర్తించమట, మరి ఆ ప్రేమలో ఉప్పొంగమట, అమర్యాదగా నడవమట, స్వప్రయోజనాన్ని విచారించుకొనమట, త్వరగా కోపపడమంట, మరి అపకారమును మనస్సులో ఉంచుకొనమంట. ఎదుటివారు మన కీడు చేశారు, అపకారం చేశారు, లేకుంటే ఏదో చేశారు మన పక్షాన, మనకి ఇష్టం లేనిది, లేకుంటే మన మీద కోపం చేసి ఏదో మనకి వ్యతిరేకత ఏదో చేశారు, ఆ అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అంటే క్రీస్తులో మనము నడుస్తున్నామంటే ఈ స్వభావాన్ని మనం విడిచిపెట్టాలండి. ఎదుటివాడు మనకేదో అన్యాయం చేశాడు, కీడు చేశాడు, ఇబ్బంది చేశాడు, ఏదైతే మన మనసులో ఈ భావము నాటుకుపోయిందో ఈ అపకారాన్ని మన మనసులో నుంచి పెరికి వేయగలగాలి. దాని బీజము, దాని రూట్ కాజ్ లో నుంచి, దాని యొక్క వేళ్లతో సహా, కూకటి వేళ్లతో సహా మనము పెకిలి వేయగలగాలి. క్రీస్తును వెంబడిస్తున్నాను, క్రీస్తును పోలి నేను నడుస్తున్నాను అని గనుక నువ్వు చెప్పగలిగితే మరి అట్టి విధంగా క్రొత్త ఆజ్ఞ నేను ఇస్తున్నాను. ఏంటి ఆ క్రొత్త ఆజ్ఞ? మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రేమలో ఇదిగో ఈ గుణ లక్షణాలన్నీ ఇమిడి ఉన్నాయి. దుర్నీతి విషయమై సంతోషించక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. హల్లెలూయా.
మనకి ఓర్పు చాలా తక్కువ అండి కదా. మనకు కొంచెంలోనే అసహనం వచ్చేస్తుంది, కొంచెంలోనే కినుకు వచ్చేస్తుంది, కొంచెంలోనే కోపం వచ్చేస్తుంది. అసలు కొంచెంలోనే అసలు మనం ఎట్టి విధంగా క్షణమాత్రంలోనే ఎట్టి విధంగా రిటాక్ట్ అవుతాం తెలుసా. మరి ఎదుటివారు ఏదైనా మాట్లాడుతూ ఉంటే అసలు మాట్లాడుతుండగానే మన లోపల నుంచి ఆ కోపము అసలు కట్టెలు దించుకొని వచ్చేస్తా ఉంటది. అసలు ఓర్పు అనేది అసలు మనలో ఉన్నదా, ఇది ఒకటి మనము పరీక్షించుకోవాలి నిజంగానే. ప్రభు మరి బోధిస్తున్న ఈ బోధలు, మనం అనుదినం చదువుతున్న ఈ వాక్యము ఒక అద్దములాగా మనలో రిఫ్లెక్ట్ కావాలండి. మనమేదో చదువుతున్నాము, మనమేదో ధ్యానిస్తున్నామంటే అది థియరీ లాగా మన జీవితంలో ఉండకూడదు, గాని అది ప్రాక్టికల్స్ గా మన జీవితాన్ని అది నడిపించగలగాలి. ఈ ప్రేమ అనే ఈ యొక్క ఈ అంశము మన జీవితంలో అసలు అదే అసలు ఈ ప్రేమతో మనం నింపబడిన అంశంగా అయిపోవాలి. నిన్నటి దినము మా మేనత్త కూతురు వచ్చింది. ఆ వచ్చి ఉదయకాలం వచ్చారు, వచ్చి రాత్రి ఈవినింగ్ వరకు ఉన్నారు. దాదాపు 5-6-7 అవర్స్ మాతో కలుస్తున్నారు. తను వెళుతూ చెప్పిన ఒక మాట ఏంటంటే, వదినమ్మా, ఆ అమ్మ ప్రేమను ఈ దినం నేను అనుభవించాను వదినమ్మా అని చెప్పింది. అంటే తన తల్లి ఎలాగున ప్రేమించిందో ఆ ప్రేమను నిన్నటి దినం ఆ కుమార్తె వెళుతూ నా చెయ్యి పట్టుకొని చెప్పిన మాట, ఈ దినము అమ్మ అమ్మ ప్రేమను నేను తిరిగి మరొక్కసారి నేను జ్ఞాపకం చేసుకోవటానికి అమ్మ ప్రేమను నేను అనుభవించాను వదినమ్మా అని చెప్పెళ్ళింది. అంటే మన మాట తీరు, ఎదుటి వారిని మనము ఆదరించే తీరు, వారిని ఘనపరిచే తీరు, వారికి ఆతిథ్యం ఇచ్చే తీరు. నేను మరి బయట ఉన్నాను, లోపల పరిచర్య అంతా కూడా నిన్నటి దినము నయోమి చేసింది. అంటే ఈ ఆతిథ్యం ఇచ్చుటలో కూడా మన ప్రేమ అనేది ఎలాగున మనము కనపరచగలము. ఎదుటి వారికి పరిచర్య చేసేటప్పుడు చేసే విధానములో మన ప్రేమను ఎలాగున కనపరచగలము. అంటే పాత ఆజ్ఞనే క్రీస్తు ప్రభు ఏది చెప్పాడో ఆజ్ఞనే నేను చెప్తున్నాను గాని కొత్త ఆజ్ఞ నేను చెప్పటం లేదు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఈ ప్రేమే దేవునికి మానవునికి మధ్య మరి అనుబంధం ఏంటంటే, పునాది ఏంటంటే, శాశ్వతమైన సత్యం ఏంటంటే ప్రేమనే. ఈ ప్రేమ, ఇదే ప్రేమను నేను మీ ఎడల చూపించాను, మీరు కూడా ఒకరినొకరు మీరు చూయించుకోవాలి. ఇక్కడ కూడా మరి ఆయన మరి ప్రియులారా అని ఇక్కడ మొదలు పెడుతున్నాడు. అంటే మనందరినీ కూడా ప్రేమ పూర్వకంగా హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులైన నా పిల్లలారా, ప్రియులారా అని సంబోధిస్తూ, నిజంగానే నా చిన్న పిల్లలారా అని సంబోధించటం, పిల్లలారా అని సంబోధించటం, అసలు ఈ పిలుపులు ఈ సంబోధనలన్నీ చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది కదా. మన బిడల ఎడల మరి ఎటువంటి ప్రేమను ఆప్యాయతను వ్యక్తపరుస్తామో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, అంతేకాదు ఆయనలో మరి ఆయనను వెంబడించిన శిష్యులు కూడా ఆ మరి వారిని వెంబడిస్తున్న వారిని ఇట్టి విధంగా మరి ప్రేమతో ప్రియులారా అని సంబోధిస్తా ఉన్నారు. మనము కూడా మనం ప్రేమను పంచిచ్చడం అంటే మన మాటల ద్వారా వారిని ఆ ఆ మాటల ద్వారా వారిని ఆదరించటమేనండి. మన హృదయంలో ప్రేమ ఉంది, ఈ ప్రేమను మనకు కనపరచటం అంటే మనం మాట్లాడే తీరే, వారిని దగ్గరకు తీసుకునే తీరే, వారిని ఆదరించే తీరే కదా. ఈ ప్రేమలో మనము వేరు పారాలని, కొత్త ఆజ్ఞను కాదు, ఆల్రెడీ ఏదైతే క్రీస్తు ప్రభు చెప్పాడో అదే ఆజ్ఞను మీకు చెప్తున్నాను. ఆజ్ఞ ప్రకారంగా మీరు మరి ఆ ప్రేమలో వేరుపారండి, ప్రేమలో మీరు కొనసాగించండి. ప్రభు ఎలాగున ప్రేమించాడో ఆ ప్రేమలో మనం అందరం కూడా మరి ప్రేమకు బద్దులమై ప్రేమ పోలికలో మనం నడవాలని ఇక్కడ యోహాను పిలిపిస్తున్నాడు. ఆ ప్రేమ 1 కొరింథీ 13లో పౌలు రాసిన గుణలక్షణాలతో కూడిన ప్రేమ, ప్రభు చూపించిన మాదిరి, మరి భక్తుడు చెప్తున్న ఈ యొక్క క్రొత్త ఆజ్ఞ కాదు, పాత ఆజ్ఞనే చెప్తున్న మాటలు మనం గ్రహించిన వారమై పరిపూర్ణతలోకి వెళ్ళటానికి ప్రేమే సాధనము కనుక
క్రీస్తును పోలి క్రీస్తు వలె నడుస్తూ ఈ జీవితంలో క్రీస్తుని రిఫ్లెక్ట్ చేస్తూ ఆయన ప్రతిబింబిస్తూ ఆయనకు ప్రతినిధులుగా రాయబారులుగా ఈ లోకంలో ప్రభు కొరకు మనము జీవించుదుము గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహింప చేయను గాక. ఆమేన్.